అన్నదాతలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గాలివానల కారణంగా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పంటలు నీట మునిగి నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పంట పొలాలను మంత్రి సుభాష్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు, ఏఎంసీ చైర్మన్ అక్కల రిస్వంత్ రాయ్, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దు, కూటమి ప్రభుత్వం మీకు అన్ని వేళలా అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. ఎంతమంది రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారో తెలుసుకుని ఒక నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రామచంద్రపురం, కి గంగవరం, కాజులూరు మండలాల్లో మొత్తం 36,511 ఎకరాల్లో ఖరీఫ్ పంటలు సాగులో ఉన్నాయని, అందులో సుమారు 2,056 ఎకరాల్లో పంటలు పడిపోయినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం పంటలు గింజ గట్టిపడే దశ నుండి పాలు నిండే దశ వరకు ఉన్నాయన్నారు. అకాల వర్షాల కారణంగా రైతాంగం ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ సీజన్లో పంట అంచనా దిగుబడి సుమారు 1,49,000 మెట్రిక్ టన్నులుగా ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో పంటల పరిశీలనలు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తూ నష్టపోయిన రైతులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే 68 పీపీసీలు ద్వారా ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు ఈ అక్టోబర్ 27 నుండి నవంబర్ 10 వరకు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మంత్రి సుభాష్ వెల్లడించారు. అన్నదాతలు కలత చెందవద్దని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మంత్రి సుభాష్ వెంట కూటమి పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారు. గోదావరి తీరాన్నున్న ఈ గంగవరం మండలానికి ఎఫెక్ట్ ఎక్కువ తగ్గింది. అదేవిధంగా కాజులూరు మండలం కూడా దాని తర్వాత స్థానంలో ఉంటుంది. ఏదేమైనప్పటికీ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి మ్యాక్సిమం ఒక 40% అయినా సరే ఈ నీట మునిగి పంట అంతా కూడా పడిపోవడం కూడా జరిగింది పంట. అయితే క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఎంతమంది చేశారనేది అధికారులని గుర్తించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన వారికి కూడా ఎంతవరకు మునిగాయి అనేది ప్రతి గ్రామానికి వెళ్ళి పరిశీలించి ఆ రిపోర్ట్ ఇవ్వమంటం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రతి గింజని తీసుకునే ప్రక్రియ ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగాని. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు. అలాగే ఈ వర్షాలు ఇంకా 2-3 రోజులు కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అధికారులు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అదంతా గుర్తించి మాకు నివేదిక ఇస్తారు. నేను సదరు కలెక్టర్ గారితో, అగ్రికల్చర్ అధికారులు, అలాగే సదరు సీఎం గారితో కూడా మాట్లాడి రైతులకి ఆదుకునే విధంగా నేను చర్యలు తీసుకుంటాను.